హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మరమరాలతో మరమరాల మసాలా మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీ రెసిపీ, 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఇది తయారు చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే 1 వీక్ టు 10 డేస్ వరకు పాడవకుండా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ మరమరాల మసాలా మిక్చర్ కోసం ఒక 1/2 కేజీ వరకు మరమరాలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో ఈ మరమరాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మరమరాలని కంటిన్యూస్గా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ వేగుతున్న మరమరాల్లో ఒకటి తీసి మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా పిండిలా అవుతాయి. అంతవరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఈ మరమరాలని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఒక అరకప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. వేగిన ఈ పల్లీలని తీసి కప్పులో పక్కన పెట్టుకుని దీంట్లోనే మనం ఒక అరకప్పు వరకు జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు బదులు మనం పుట్నాల పప్పు కూడా యూజ్ చేయొచ్చు. వేగిన ఈ జీడిపప్పును కూడా తీసి పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో 1/2 స్పూను ఆవాలు వేసి వేయించుకోవాలి. ఈ ఆవాలు చిటపటమన్నాక దీంట్లో ఒక 5-6 దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఒక 5-6 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, పసుపు, రుచికి సరిపడా కారము వేసి వేయించుకోవాలి. ఈ పోపు వేగిపోయాక దీంట్లో మనం పక్కకు తీసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుని వీటిని మనం వేయించి పెట్టుకున్న మరమరాల్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపు అంతా మరమరాలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. దీంట్లో ఒక 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఈ మరమరాళ్ళు ఆల్రెడీ కొద్దిగా ఉప్పగానే ఉంటాయి కాబట్టి దీంట్లో మనకి రుచికి కావలసినంత కొద్దిగా సాల్ట్ వేసుకుని మరొకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, మరమరాల మసాలా మిక్చర్ రెడీ అయిపోయింది. ఇంతకుముందు మన ఛానల్లో మరమరాల ముంత మసాలా అంటారు కదా, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్లోనూ ఇస్తాను, చూడండి. ఇలాంటి హెల్దీ స్నాక్స్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేశాను. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ఈజీ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు చేరతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.